నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశం. ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల వ్యూహ రచనపై చర్చ. కర్నూలు జిల్లా తెలుగుదేశం బీజేపీకి భారీ షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి. ఏపీలో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై ఎన్డీఏ కూటమి దృష్టి సారించింది. ఈ మేరకు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కీలక భేటీ జరిగింది. తాడేపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి భేటీ జరిగింది. దాదాపు 2 గంటలకు పైగా కొనసాగించిన ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రచారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నేతలు చర్చించారు. కీలకమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఉమ్మడిగా నిర్వహించే సభలకు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. కూటమికి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాల నైట్ స్టే పాయింట్ వద్ద అల్లూరు, కొడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ కీలక నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కొడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కొడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అల్లూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాలా పద్మజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మేయర్, అల్లూరు నియోజకవర్గ నేత కురవ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షులు కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 78% మంది ఉత్తీర్ణత అయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 84% ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉండగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 90% ఉత్తీర్ణతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 81%తో గుంటూరు జిల్లా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ బాలికల ఉత్తీర్ణత శాతం బాలురు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్టు చేయాలని సూచించారు. ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను అవమానించవద్దు అని పేరెంట్స్ ను కోరారు. ఈసారి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. ఈసారి మంచిగా రాసి మంచి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగపిల్లలవి 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%, ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది, 90%. గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87. ఈ రెండు కూడా మనకి అంటే 87 రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీస్ట్కి వచ్చేసరికి
ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు 63. ఇవి ఈ సంవత్సరము రిజల్ట్స్ మొత్తం కూడా. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్లు ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా మారారు. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో గురువారం రాత్రి ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగులో ఆయన ప్రసంగించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె అన్నమలై ఇక్కడ నుంచి లోక్సభలో పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నారా లోకేష్ సుడిగాలి పర్యటనను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నమలై పాదయాత్ర చేస్తారని, గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల అన్నింటినీ స్వయంగా తెలుసుకున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. యువకులు, నిరుద్యోగులు, నిరుపేద కుటుంబాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్నమలైకి సంపూర్ణ అవగాహన ఉందని, వాటిని ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసని అన్నారు. సమాజంలో మార్పును తీసుకుని రావాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తిగా అన్నమలైని అభివర్ణించారు. ఆయన ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలకు వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఐపీఎస్ సర్వీసులను వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారని, ఈ ఎన్నికల్లో అన్నమలై ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తాడా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ అని, తమిళనాడులో తమ్ముడు అన్నమలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్ సర్వీస్. తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష, సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా, తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. అన్న బాగా కష్టపడడానికి వచ్చారు. అన్నమలై గారు నాకు ఒక మిత్రులు, శ్రేయోభిలాషు. ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలై గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. ఒక ఉత్సాహవంతుడు, ఒక యువకుడు, మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. పశ్చిమలో సామాన్యులకు, సంపన్నులకు మధ్య యుద్ధం జరుగుతుందని, యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను స్థానికుడినని, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తినని ఆయన అన్నారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలు తన బలమని వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ, వేతనదారులపై యుద్ధానికి మేము సిద్ధమన్నారు. కూటమి అభ్యర్థులు కోట్లతో సీట్లు సంపాదించి వేల కోట్లు దోచుకుందాం అనుకుంటున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ సంస్థలను విజయవాడ నుంచి ప్రజలే తరిమి కొడతారని అన్నారు. ప్రజాసేవలో నిబద్ధతతో సేవలందిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కోరుకుంటున్నారని చెప్పారు. గడప గడపకి ప్రజల ప్రేమ ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రజలే కొనియాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగాను, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ని గెలిపించుకుంటామని ప్రజలు నేరాజనం పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. మరి ఈరోజు సుజనా చౌదరి గారు వచ్చేసి ఏదో చెప్పేస్తున్నారు.
నేను ప్రజలకు అండగా ఉంటాను, నేను మీతోనే ఉంటాను అని చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ప్రజలు బాగా గ్రహించారు. అలాగే ఆయన డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. డబ్బుతో ఈ యొక్క నియోజకవర్గంలో ఏమీ సాధించలేరు. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ప్రేమతో ఆప్యాయతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు మాకు మంచి స్పందన లభిస్తుంది. మా అందరికీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతుంది. ప్రజల దీవెనలు, దేవుడి దయతో మేము ముందుకెళ్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మాకు అందరికీ ఉన్నాయి. తప్పకుండా నేను మంచి మెజార్టీతో ఇక్కడ గెలుస్తాను. అలాగే జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు కూడా మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదో ఎక్కడైనా వెళ్తే వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చేసారు, ఏదో బలమైపోతుందని చెప్పేసి మాయమాటలు చెప్పుకుంటున్నారు కూటమి వాళ్ళు. వాళ్ళకే స్పష్టత లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా కలిసి వాళ్ళతో ప్రయాణించే సమస్య లేదు. మేమందరం వైఎస్ఆర్ కుటుంబం, మా వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కలిసి కట్టుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మంచి ఆదరణ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగనన్న ఏదైతే వినాదం ఉందో 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. బస్సు యాత్రకు కూడా విశేష స్పందన వస్తుంది. మంచి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. జగనన్న ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో మంచి ఊపు వచ్చింది. అలాగే జనచంద్రలాగా కనబడుతుంది. అదే చంద్రబాబు నాయుడు పెట్టిన సభలకి జనాలే కరువైపోయి ఏ ఒక్కళ్ళు కూడా చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరు. జగనన్న ఆదరణ చూసి ఓర్వలేక జగనన్న ప్రభుత్వానికి ఏదో బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కూటమి వాళ్ళు. తప్పకుండా దేవుడి ఆశీస్సులు, అలాగే ఈ రాష్ట్ర ప్రజల దీవెనలు జగనన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ భారీ మెజార్టీతో నేను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తాం. ఎస్సీలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పదే అవమానపరుస్తున్నారని, ఎస్సీలకు చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరైనా ఎస్సీలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడుకు ఎగతాళిగా కనిపిస్తుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళన చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము. రోజువారీ కూలీలైనటువంటి, టిప్పర్ డ్రైవర్లు అయినటువంటి, ఆటో డ్రైవర్లు అయినటువంటి, లారీ డ్రైవర్లు అయినటువంటి, కారు డ్రైవర్లు అయినటువంటి, బస్సు డ్రైవర్లు అయినటువంటి వీరందరూ వాళ్ళని అవమానపరుస్తూ టిప్పర్ డ్రైవర్ గాళ్ళు, ఎడమ చేతిగాళ్ళు అని ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఈరోజు సింగనమల నియోజకవర్గ అభ్యర్థి, గెలవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థి, 175 విజయ టంకలో భాగంగా 175లో మొదటి స్థానం విజయం పొందుతున్నటువంటి అభ్యర్థి వీరాంజనేయులు గారు. ఆయన్ని టిప్పర్ డ్రైవర్ గాడు, ఎడమ చేత ఏలుముద్దరగాళ్ళు అంటూ హేళన చేసిన సందర్భం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనార్టీ ఈరోజు ఆగ్రహం తెలియజేస్తున్నారు టీడీపీని, చంద్రబాబు నాయుడు విధానాన్ని. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు మీ వయసు తగ్గట్టు, మీ రాజకీయ అనుభవం తగ్గట్టు, మీ విధి విధానాలకు తగ్గట్టు మీరు మార్చుకోకపోతే భవిష్యత్తులోనే కాక మీ కొడుకు భవిష్యత్తే కాక మీ మనడు భవిష్యత్తు కూడా మీకున్న దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కావూరి జయకుమార్గా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ నా వాళ్ళు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటానన్న ఆలోచనతో జగనన్న గారు ముందడుగు వేస్తుంటే, ఒక పక్క నుంచి జగన్ అనేకమైన విధాలుగా హేళన చేస్తూ, ఎస్సీలను హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు బుద్ధి చెప్తారు. గతంలో 23 సీట్లే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎలక్షన్లో ఆ 23 సీట్లు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు కూటములు కట్టి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కోటాలు వచ్చినా కానీ ఇక్కడ ఆయన
ఏమి చేయలేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ముందుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిండిపోయినాయని, ఆ ప్రజలందరూ ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉన్నారు 175 అని. జగన్ గారికి ప్రతి విషయంలో మేము అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా సోదరుడు అన్నట్టుగా రేపు ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఆయన పాదాల చెంతకు వచ్చి ఎస్సీలకి క్షమాపణ అనేది చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ప్రతి విషయంలో నువ్వు ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ తమను బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లుగా నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ పేర్కొన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించిందని, ఈ నేపథ్యంలో తమ గుర్తును పోలి ఉందంటూ జనసేన నాయకులు తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని చెప్పారు. తమ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, తమది జాతీయ పార్టీ అని వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు. 5 కోట్లు ఇస్తామని ఆశ కూడా చూపారన్నారు జలీల్. తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. పోటీ చేయవద్దంటాం, బెదిరించడం అది సరైన చర్య కాదు. రాజకీయాలలో నిజాయితీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన బకెట్ సింబల్ అది. ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంప్రదించవచ్చు, లేక న్యాయస్థానాల ద్వారా సంప్రదించవచ్చు. కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా నవరం కాంగ్రెస్ పార్టీ 543 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు నాకు కర్ణాటక 28 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఢిల్లీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అన్ని రాష్ట్రాలకు కూడా గాజు గ్లాసు సింబల్ కేటాయించడం జరిగింది. చాలా విచిత్రంగా ఉంది చెప్పడానికి. అటువంటి పేర్లు ఎత్తుకోవటమే అది నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. తప్పని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు మాట్లాడినప్పటికీ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను బ్రదర్, నాకు సహకరించు అంటే పిఠాపురంలో నేను అభ్యర్థిని పెట్టానని వాగ్దానం చేశా. ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో జేడీ లక్ష్మీనారాయణ కానీ నేను కానీ ఏదైనా రాజకీయ పార్టీ అధ్యక్షులు పోటీ బరిలో ఉంటే అక్కడ మా పార్టీ బరిలో ఉండకూడదని జేడీ లక్ష్మీనారాయణ గారు నేను ఇద్దరు నిర్ణయించుకున్నాం. మరి జేడీ లక్ష్మీనారాయణ గారితో కేవలం అసెంబ్లీ స్థానాలలోనే పొత్తులో ఉండా. నేను పార్లమెంటు స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాలు నేను పోటీ చేస్తానే ఉండా. సేమ్ పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థిని పెట్టదలుచుకోలేదు, కానీ అతను చేసిన పనికి అదే పేరుతో కే పవన్ కళ్యాణ్ పేరుతో నేను అక్కడే అభ్యర్థిని పెడతా ఉండా. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉండారో వి బాలశౌరి పేరుతో అదే నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడతా ఉండాం. వాళ్ళు ఏవైతే 21 స్థానాల్లో కేటాయించారో ఆ 17 స్థానాల్లో కూడా అదే పేరుతో ఇప్పటికీ నవరం కాంగ్రెస్ పార్టీ అదే పేరుతో యాదృచ్ఛికంగా వచ్చినాయి మాకు కూడా ఆ పేర్లు. మానవ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ తమ జీవితంలో ప్రతి అంశంలోనూ మరియు కుటుంబం, సమాజం మరియు ప్రభుత్వాల నుంచి కూడా వివక్షత, కళంకం ఎదుర్కొంటున్న కనీసం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితిలో బ్రతుకులు వెళ్లదీస్తూ ఉన్నారని, వీరి సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమైక్య విముక్తి తమకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలతో కలిసి తమ డిమాండ్ల చార్ట్ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో విముక్తి రాష్ట్ర అధ్యక్షులు అపూర్వ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 నాటికి రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది వ్యభిచారంలో ఉన్నారని, దేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అంటూ ఈ వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతుందని, ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగటం మోసపోయి ఈ వృత్తిలోకి వచ్చే వాళ్లు ఏటా పెరుగుతున్నారని ఆమె అన్నారు. 10 నుంచి 15% మంది ఈ వృత్తిలోకి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇదే విధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు కూడా 10% వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముక్తంగా అక్రమ రవాణా బాధిత మహిళలకు, సెక్స్ వర్కర్స్ కు పునరావాసం కల్పించడంలోనూ, వారికి నష్టపరిహారం అందించి వీరిని జనజీవన స్రవంతిలో చేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముందొస్తున్నాయి. మా విముక్తి తరఫున మేము మా ఉన్న లోకల్ వాళ్ళకి
కమ్యూనిటీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకి మేము ఒక రిప్రజెంట్ లెటర్ ఇస్తున్నాము. మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కాకపోతే మా సెక్స్ వర్కర్లకు మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎలక్షన్లకి మాకు అవి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఒక సెక్స్ వర్కర్కి మాత్రం ఏ సదుపాయాలు అందట్లేదు. ఈ మీడియా తరఫున మేము సెక్స్ వర్కర్లకి పోటీగా మేము నిలిచి రాజకీయ నాయకులతో మేము కలిసి వర్క్ చేస్తున్నాము. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇది స్కూళ్ళల్లో ప్రాబ్లం అవుతుంది. మా జనరేషన్ ఎట్లాగో పోయింది. 2వ తరం పిల్లలు కూడా స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. అడ్మిషన్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు సెక్స్ వర్కర్గా సదుపాయాలు అన్నీ కల్పించాలని మేము డిమాండ్గా కోరుతున్నాము. 140,000 మంది సెక్స్ వర్కర్ వృత్తిలో మునిగి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఏటా కూడా 10 నుంచి 15% వరకు ఎక్కువగా మేము పలానా చోట మీరు ఇంతవరకు చదువుకున్నారు, పలానా చోట మీకు ఆ పని ఇప్పిస్తాము, ఈ పని ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళని ఈ వృత్తిలోకి దింపడం అనేది జరుగుతుంది. దీంట్లో 18 ఏళ్ల వయసు నుంచి 40 సంవత్సరాల వాళ్ళు మాత్రమే ఈ వృత్తిలో మగ్గిపోతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా కానీ ఒక సపోర్ట్ గవర్నమెంట్ తరఫున సపోర్ట్ అనేది ఎటువంటిది లేదు. అలాగే పిల్లలకి కూడా ఇప్పుడు ఎవరైతే బాధిత మహిళ ఉందో తనకి భర్త ఉండడు, తన ఇంట్లో పరిస్థితి బాగోదు, అలాంటప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికని వెళ్ళినప్పుడు తండ్రి వాళ్ళ భర్తకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అడ్రస్ తెలీదు, ప్రూఫ్లు తెలీదు. అలాంటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళక అటు ఇంట్లోనూ ఉండలేక వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురి అవ్వటం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్లో మేము అవి చేస్తామని ఎంతోమందికి హామీలు ఇస్తున్నారు, చేయట్లేదని కూడా మేము అనట్లేదు. అలాగే ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. చైత్రశుద్ధ తదియను పురస్కరించుకొని చల్లని తల్లి దుర్గమ్మకు చామంతులతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కనుల పండుగగా కొనసాగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన భక్తి ప్రవతలతో నిర్వహించారు. చైత్రశుద్ధ తదియను పురస్కరించుకొని చల్లని తల్లి దుర్గమ్మకు చామంతులతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. చిన్న రాజగోపురం ఎదురుగా అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి అనంతరం పూజలు నిర్వహించారు. అనంతరం చక్కనైన చామంతులతో జగన్మాతకు పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశం, ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల వ్యూహ రచనపై చర్చ. కర్నూలు జిల్లా తెలుగుదేశం బీజేపీకి భారీ షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి. ఏపీలో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.